హలో అండి. కథ కాత్యాయని గారు రచించిన తొలి ప్రేమ. షీనయ్య, ఎలా ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి? చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడుతుంటే. మన ఊరి పేరు నిలబెట్టావు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన నిన్ను దేశమంతా గుర్తిస్తుంటే చాలా గర్వంగా ఉంది. అంతా మీ ఆశీర్వాదమే పెదనాన్న, నాదేముంది? అలా అనకు షీనయ్య. నీ ధైర్యమే నీకు గుర్తింపు ఇచ్చిందయ్యా. అంత పెద్ద యుద్ధంలో ప్రాణములతో మాకు దక్కావు, అంతే చాలు. అయినా ఇది మన మహాలక్ష్మి అదృష్టం అంతే, అంతకు మించి ఏమీ లేదు. మహాలక్ష్మి, ఆ పేరు వినగానే గతమును ఆలోచన చేసుకుంటూ, ఏమిటి పెదనాన్న మహాలక్ష్మి అదృష్టం అంటున్నావు? అవును షీనయ్య, నీకు బాగా గుర్తుంటుంది. 8 సంవత్సరాల క్రితం నువ్వు మిలిటరీకి వెళ్తా అన్నప్పుడు మీ నాన్న నేను ఒక్కగానొక్క కొడుకువి వద్దు అన్నాము. నీకు పెళ్లి చేస్తే అయినా మా మాట విని మమ్మల్ని వదిలి వెళ్ళవు అని మహాలక్ష్మిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అనుకున్నాము. కానీ నువ్వు చెప్పా పెట్టకుండా మమ్మల్ని వదిలి వెళ్ళావు. దానికి మహాలక్ష్మికి ఏంటి సంబంధం పెదనాన్న? మహాలక్ష్మి మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను అన్నది సీనయ్య. అంతేకాదు, నువ్వు తిరిగి వచ్చే వరకు అలాగే ఉంటాను అనింది. అంతేకాదు, మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు తనే దగ్గరుండి చూసుకుంది తెలుసా? జనాలు ఎన్ని మాటలు అంటున్నా ఇన్నాళ్ళు వాళ్ళకి తనే ఒక కూతురిగా ఉన్నది. నీ అమ్మా నాన్నలను కూడా తన వారుగా చూసుకుంటోంది సీనయ్య. ఆ మాటలు వింటూనే సీను బాధాప్త హృదయంతో వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ముందుగానే కొడుకు వస్తాడు అని కబురు అందుకున్న సీను తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. సీనును చూడగానే వాళ్ళ నాన్న కౌగిలించుకుని కుశలములు అడుగుతుంటాడు. కానీ సీను కళ్ళు మహాలక్ష్మి కోసం చూస్తూ ఉంటాయి. అది గమనించిన వాళ్ళ అమ్మ, సీనయ్య ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటుంది. ఇంకొవ్వరి కోసం అమ్మా, తన కోసమే. ఇంటికి వస్తుంటే పెదనాన్న కనిపించి జరిగిన విషయమంతా చెప్పారు. అమ్మ, నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అప్పుడు నేను అంతగా ఆలోచించలేదు. దానికి క్షమాపణలు ఎందుకు సీనయ్య? నువ్వు పెళ్లి చేసుకోకుండానే బంగారం లాంటి కోడల్ని ఇచ్చాడు భగవంతుడు. మేము నీ గూర్చి బాధపడిన ప్రతిసారి తనే మాకు ధైర్యం చెప్పేది నానా. తన నమ్మకమే నిన్ను తిరిగి మా దగ్గర చేర్చింది. ఎక్కడ ఉంది అమ్మా తను అంటూ మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తాడు. సీను అరుపులు విని లోపలి నుంచి పరుగున వస్తుంది. వీళ్లకు సమయం ఇవ్వాలని సీను అమ్మా నాన్నలు అక్కడ నుంచి పక్కకు వెళ్తారు. సీను వెంటనే మహాలక్ష్మిని చేరుకుని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చుకుంటూ, ఎందుకు మహా, నా కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశావు? పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన వాడి కోసం ఇన్ని సంవత్సరాలుగా ఉన్నావు. నా కుటుంబానికి అండగా ఉన్నావు. కొడుకుగా నేను దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన నా కుటుంబంని నీ వాళ్ళుగా చూసుకున్నావు. ఎందుకింత సాహసం చేశావు? నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ మాట్లాడుతుంటే మహాలక్ష్మి సీను నోటి మీద తన చెయ్యి పెట్టి, అంత మాట అనకండి, తొలి ప్రేమ ఎన్నటికీ మారిపోదు. మా నాన్న మీతో వివాహం అనగానే మొదట నా అంత అదృష్టవంతురాలు లేదు అని ఎంతగానో మురిసిపోయాను. మీరు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే మీకు నేనంటే ఇష్టం లేక కాదు పారిపోయింది. దేశం మీద గల ప్రేమతో వెళ్ళారు. నా తొలి ప్రేమ మీరు అయితే మీ తొలి ప్రేమ మన దేశం, అంతే కదా. నాకు మీ మీద కలిగిన ప్రేమ కుటుంబంకు, మీకు దేశం మీద ప్రేమ బాధ్యతకు చిహ్నం, అంతే. మహాలక్ష్మి మాటలకు ఆనందపడుతూ, ఒకవేళ నేను తిరిగి రాకుంటే నీ పరిస్థితి ఏమిటి మహా? ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటావా? అలా ఎప్పటికీ జరగదు. నేను మనసా వాచా మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను. అందుకే ఎంతమంది నన్ను ఎన్ని మాటలు అంటున్నా నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. మీరు తిరిగి వస్తారు అని నాకు తెలుసు. నీ నమ్మకమే నన్ను ఇక్కడికి రప్పించింది మహా. అమ్మ వాళ్ళను అక్కలు పెద్దనాన్న వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యమే నన్ను దేశం కోసం ఆలోచించే విధంగా చేసింది. చిన్నప్పటి నుంచి దేశ సరిహద్దులో ఒక్కసారైనా పనిచేయాలన్నది నా ఆశయం.
ఇంట్లో ఎంతగా చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఆ వయస్సు మించితే నాకు అవకాశం మరలా రాదు. అందుకే తప్పని పరిస్థితుల్లో పెళ్లి నిశ్చయించిన విషయం తెలిసి కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో నిన్ను కలవాలి అన్న ఆలోచన కూడా లేదు మహా నాకు. నాతో పెళ్లి చెడిపోతే వేరే పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా నా కోసం ఇన్ని సంవత్సరాలు ఒక మనస్సు పరితపిస్తూ ఉంటుంది అని తెలుసుకోలేకపోయాను. మీకోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తుంటానండి. నా తొలి ప్రేమ మీరు, మీ మలి ప్రేమ నేను, అంతే. నేను ఇంకా నీకు ఐ లవ్ యూ చెప్పలేదు మహా అంటూ నవ్వుతాడు. మీరిక నాకు ఏమీ చెప్పనవసరం లేదు. నేను మళ్ళీ నిన్ను వదిలి వెళ్ళిపోతే అస్సలు పోరు, నాకు తెలుసు. ఏంటంత నమ్మకం నా మీద? నేను చెబుతున్నానుగా, మీకు పెళ్ళి ఇష్టం లేక కాదు వెళ్ళిపోయింది, మీ తొలి ప్రేమపై బాధ్యతకు వెళ్ళారు అంతే. ఇంత అర్థం చేసుకునే అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం మహా అంటూ గట్టిగా హద్దుకున్నాడు. అంతలోనే పెద్దవారంతా అక్కడికి చేరి వాళ్ళ ఇద్దరి అంగీకారంతో పెళ్ళి నిశ్చయించుతారు. అంగరంగ వైభవంగా మహాలక్ష్మి శ్రీనివాసుల వివాహం జరిపిస్తారు. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.